సార్ నమస్తే సార్. ఈ రోజున ధనుష మేడం జూనియర్ సివిల్ జడ్జ్ అయితే అయ్యారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? కావాలి బిడ్డ ఒక జడ్జిగా, మీ బిడ్డగా ఈ రోజు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆమె కృషి ఫలితం మాకెంతో సంతోషంగా ఉంది. ఇది మనం డబ్బులు ఎంత ఇచ్చినా గానీ తిరిగి తీసుకోలేము. ఒక అంటే దాన్ని డబ్బులతో వెలకట్టలేం. ఒకటే మాట చెప్పాలంటే. అంతకంటే ఆనందం ఇంకొకటి ఉంది ఏ పేరెంట్స్ కూడా. మా బిడ్డని కాదు, ఏ బిడ్డకైనా కూడా వాళ్ళ పేరెంట్స్ ఎంతో ఆనందంగా ఉంటారు. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అది మేమేం చేసేది కాదు. అది ఆమె నిర్ణయించుకుంటది. ఆమె ఏమి నిర్ణయించుకున్నా కూడా మేము సహకరించేదానికి మేము రెడీ. మా వంతుగా. ఓకే. అదే. ఇలా ఉండబట్టి కదా మేడం జడ్జ్ అయ్యారు. ఓకే. మేడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏం లేదు, చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా అన్నారు. మిమ్మల్ని చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఆ వచ్చిన దగ్గర నుంచి ఆ స్మైల్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదనమాట. అదే విధంగా ఉంది స్మైల్. సో ఇంతకంటే సంతోషం ఏముంటుంది? అంతేనా మేడం? అంతే. అంతేనా? ఓకే. సో చూస్తున్నారు కదండీ! ఈ విధంగా గారాల పట్టిక, ముద్దుల బిడ్డ, ఆడబిడ్డ, మన కావలి బిడ్డ ఈరోజు జూనియర్ సివిల్ జడ్జ్ అయితే అయిపోయిందనమాట. సో చూస్తున్నారు కదండీ! ఇదే విధంగా అయితే మన ఇంటర్వ్యూస్ అన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సీఎండీ న్యూస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విజయ గాథల్ని మరెన్నో చూడండి.